ఓకే. ఎప్పుడన్నా బాధపడ్డావా అక్క నాతో మాట్లాడలేదు నిజం చెప్పు ఈ అంటే రోజు? మా టీమ్ లో ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే అసలు అమ్మ అక్క చెల్లెళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటారంటే నాకు అలా ఉండటం ఇష్టం. ఎందుకంటే నాకు మా మమ్మీ మా అక్క తప్ప డాడీ లేరు, ఇంకా వీళ్ళిద్దరే కదా చిన్నప్పటి నుంచి, ఇంకా అమ్మాయి అలా ఉంటుంది. తను బయటికి చెప్పుకోలేకపోతుంది, అవును, ఏడుపు మొన్న కూడా వచ్చేస్తుంది తనకి. ఏడ్చింది. ఇలా ఇంట్లో చాలాసార్లు ఏడ్చావా చెప్పకుండా? ఒక నిమిషం నువ్వు ఇటు వచ్చా, ఇటు కూర్చో. మాట్లాడవా చెల్లితో? ఆ? అమ్మకి ఎన్నిసార్లు ఒట్టేసి ఉంటావు నువ్వు ఎప్పుడు గొడవాడినావు అని? మమ్మీ January 1st ప్రామిస్ చేసింది మాట్లాడమని. ఉమ్. ఇంకా ఆ రోజు ఒక్కరోజు మాట్లాడడం, తర్వాత నుంచి లేదు. ఉమ్. అంటే ఏంటి నువ్వు అర్థం అవ్వట్లేదా? టైప్ అంగ నువ్వు మనిషి లేకపోతే తను అంటే ఎక్కువ ఇంట్లో నువ్వు ఇంకా ఫాదర్ తర్వాత ఫాదర్ రోల్, ఇంకా అక్కవైనా అన్నవైనా ఫాదర్ అయినా నువ్వే కదా, మరి నువ్వే చెల్లెల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నీకోసం ఏడ్చింది, నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఏడుస్తుంది తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు అంటే మన రేసుగురంలో అలా బ్రదర్స్ ఉంటుంది తెలుసు కదా, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎంత కష్టపడతాడో నువ్వు అలా కష్టపడతావు. అసలుకి నువ్వే చెప్పొచ్చు కదా, ఏమైనా తప్పైతే క్షమించు, ఇంకెప్పుడు నేను అలా ఉండనని. అలా నేనే ఫస్ట్ చాలాసార్లు మాట్లాడాను అనమాట. మాట్లాడుతుంది అంటే మా మమ్మీ కోసం అలా మాట్లాడుతుంది. అయినా పర్లేదు నాకు, తను మాట్లాడకపోయినా తను అంటే ఇష్టమే, కానీ నాకు మా మమ్మీ అంటే ఎక్కువ క్లోజ్ ఉంది కాబట్టి తను మాట్లాడిపోయినా ఏం ప్రాబ్లం లేదు. తను మీరు ఎంత అడిగినా మాట్లాడదు. మీ ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేస్తారు, నేను మమ్మీ చూస్తాం, అది కూడా చేయరా? చేస్తారు కదా. ఒకటి నన్ను అన్నలాగా అనుకోండి, ఓకేనా? నాకు చెల్లెళ్ళు అంటే ఇదే చెప్తాను ఎప్పుడు కూడా, నువ్వు ఫ్యామిలీలో పెద్ద, చిన్నవాళ్ళు ఏదన్నా కానీ నువ్వు ఇలా కాదు అలా కాదని చెప్పాలి. నువ్వు ఫ్యామిలీలో ఇలా ఉండి మీ ఫాదర్ సపోర్ట్ లేక అమ్మ ఒక్కటి కుమిలి ఇంట్లో ఏడుస్తూ ఎంత హెల్త్ పాడైపోద్దో తెలుసా? ఈరోజు చెల్లికి చెప్పు షో ద్వారా, ఇంకెప్పుడు చెప్పు, ఇంకెప్పుడు మాట్లాడుకోకుండా ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండను. ప్రామిస్? ప్రామిస్. చెప్పు నువ్వు కూడా. ప్రామిస్. ఎప్పుడు నిన్ను కూడా నేను బాధ పెట్టను, ఎప్పుడు నిన్ను కూడా బాధ పెట్టను, హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం. ఈ బయట కనిపించేదంతా ప్రపంచం అంతా ఏముండదు, ఎవ్వడు సపోర్ట్ చేయడు. ఇద్దరు హగ్గించుకోండి. అమ్మ చూడు ఎంత హ్యాపీగా ఉందో. ఇలా ఉంటేనే కదా మీరు తనంత హ్యాపీగా ఉంటుంది. అక్కకు పెళ్లి చేయాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మీ మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటే కొత్త వాళ్ళు వస్తారు మీ ఫ్యామిలీలోకి.